విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునిచ్చిన పరిస్థితి. ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అంశం సీరియస్గా తీసుకున్న అనంతరం హాస్టల్లో కావచ్చు, పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టట్లేదు, దానివల్ల ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇదే నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అటు స్కూళ్ళను కూడా బైకాట్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా చాలా ఫుడ్ పాయిజన్ తోటి అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కాక 2 రోజుల ముందు ఈరోజు మహబూబ్ నగర్లో కూడా మరొక ఫుడ్ పాయిజన్ తోటి అనేక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దానికి నిర్లక్ష్యంగానే ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధానంగా సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుందని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితి ఈరోజు మనం ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నాణ్యమైన భోజనం కూడా అందించడం లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సరుకుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరుకులు వచ్చే క్రమంలో ఆయిల్కి సంబంధించినటువంటి కానివ్వండి, తాగునీటికి సంబంధించిన కానివ్వండి, ఇవన్నిటికి కూడా అపరిశుభ్రతంగా ఉండడం వలన ఇటువంటి ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే ఇటువంటి జరగాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వివరించి ఈరోజు ప్రభుత్వం వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం సంవత్సరం అయిందని చెప్పేసి విజయోత్సవ ర్యాలీలు జరుపుతున్నారు తప్ప ఆ విజయోత్సవ ర్యాలీకి సంబంధించినటువంటి డబ్బు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి, ప్రభుత్వ కళాశాలకు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు కేటాయిస్తే మంచి నాణ్యతమైన విద్యను, నాణ్యమైన ఆహారాన్ని ఈరోజు విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వము ఏ విధంగానైతే వచ్చిన డబ్బునని ఇది వృధా చేస్తూ ఈరోజు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడం ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటి వరకు ఈ నిరసన ఉంటుంది? ప్రధానంగా ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేస్తారు? ఇదే పరిస్థితి ఫుడ్ పాయిజన్ తోటి అనేక విద్యా సంస్థలలోగిన ఇదే కొనసాగితే భవిష్యత్తులోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి, నాణ్యమైన భోజనం అందించాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఈ చలికాలంలోని చాలా హాస్టళ్లలోని చలి తీవ్రతగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు దుప్పట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అన్ని సౌకర్యాలు కూడా తక్షణమే ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తయిందని చెప్పేసి ఈరోజు విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నది. అంటే విజయోత్సవ ర్యాలీలు దేనికి చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంలో హాస్టళ్లలో, గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 45 మంది చనిపోయారని చెప్పేసి విజయోత్సవం కోసం మీరు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక రకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెసిడెన్స్లలో అనేకమైనటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఫుడ్ పాయిజన్ తోటి ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. ఒక పక్క చూసుకుంటే నిర్మల్లో కానివ్వండి, ఇక పక్క చూసుకుంటే వాంకిల్లో కానివ్వండి, 2 విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ కారణంతో వారు చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి కూడా సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఇక్కడ సమస్య వచ్చినప్పుడే మీరు అక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు తప్ప సమస్య రాకముందు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉమ్మడి జిల్లాలో చూస్తూ ఉంటే కనుక, రాష్ట్రంలో చూస్తూ ఉంటే కనుక అధికారుల పనితీరు ఏ విధంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అంటే వాళ్ళు కేవలం ఆఫీసులకు పరిమితమయ్యి కేవలం పేపర్ల మీద మాత్రమే రిపోర్ట్లు పెట్టుకొని వాళ్ళు ప్రజలు కట్టేటువంటి పనులతో జీతాలు తీసుకుంటారు తప్ప విద్యార్థుల క్షేమం కోసం ఏనాడు కూడా వాళ్ళు పాటుపడింది లేదు. ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ఐటీడీఓ పీఓ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పీఓ గారు మొన్న జన సంఘటనలో ఏమంటారంటే, ఎక్కడి నుంచో వచ్చినాము, మాకేమవసరమమ్మా అన్నట్టు మాట్లాడిండు. అంటే ఎంత దారుణం ఉందండి ఈరోజు అధికారుల విధానాలు, మంత్రుల విధానాలు, విద్యార్థుల ప్రాణాలు లెక్కలేనట్లు ఉన్నవి. కాబట్టి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ అనేది పిలుపునివ్వడం జరిగింది. కేవలము బంద్ మాత్రమే ఇచ్చి సైలెంట్గా ఉంటామంటే కుదరదు. ఖచ్చితంగా మీరు క్షేత్రస్థాయిలో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఏదైతే నాశరకమైనటువంటి సరఫరా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలా. నాశరకమైన సరుకులు వచ్చినప్పటికీ కూడా రిపోర్టు పెట్టినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలా. కనీసం పర్యవేక్షణ లేకుండా ఏసీ రూముల్లో బిస్కెట్లు తినుకుంటూ, ఛాయ్ తాగుకుంటూ, కిల్లి వాటర్ తాగుకుంటున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలా. కేవలం సస్పెండ్ మాత్రమే కాదు, విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి అధికారులని పూర్తిగా విధుల నుండి
తొలగించి క్రిమినల్ కేసులు పెట్టి రిమాండ్కు తరలించాలని చెప్పేసి కూడా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. మిలిటెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాం, ఏసీ గదుల్లో బిస్కెట్లు కెన్లీ వాటర్ తాగితే కుదరదని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏంటంటే ఇప్పటికే అధికారులు హాస్టల్ విజిట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కావస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క విద్యార్థి యొక్క సమస్యలు కూడా పరిష్కారం అయినట్టు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క దగ్గర కూడా కనబడలేదు. ఎందుకు అనంటే ఈరోజు ఈ యొక్క అధికారులు స్పందించడం వల్ల స్పందించేది ఉంటే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరగకుండా ఉండేవి. ఈ యొక్క అధికారులు స్పందిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందాలంటే విద్యాశాఖ మంత్రిని కేటాయించేది. ఈరోజు నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల, నాణ్యమైనటువంటి భోజనం అందకపోవడం వల్లనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మారుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి పేరుతో వచ్చిందో ఈరోజు ప్రజలకే న్యాయం లేదని, ప్రజలకు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదని కాబట్టి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కలకలం అనేది గత నెల రోజుల నుంచి కూడా వారానికి 3 ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఈ సూర్యాపేట కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనగామ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహబూబాద్ కావచ్చు, ఈ రోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఈ రోజు హైకోర్టు కూడా ఒక తీర్మానం చేసింది. ఏంటి అంటే ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే శైలజ అనే అమ్మాయి మృతి చెందిందో ఆ మృతి పట్లనే విచారణ జరిపిస్తారా, అంటే ఒక విద్యార్థి చనిపోతేనే మీరు బయటకు వస్తారా అని చెప్పేసి కూడా ఒక వాగ్దానం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి అన్న ఒక ఉద్దేశంగానే ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ యొక్క మిలిటరీ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. లేని ఏడల రానున్న రోజులలో ఈ యొక్క బంద్ కాకుండా, రానున్న రోజుల్లో సెక్రటరియట్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేంత వరకు కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము పోరాటాలు మిలిటరీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విషయం చెప్పండి సోదరా, హాస్టల్ అంశంలో కొంతమంది ఈ ఫుడ్ పాయిజన్కు కారణమవుతున్నారు అని కొంతమంది పేర్లు చెప్పే పరిస్థితి. విద్యార్థి సంఘాలుగా మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు వాస్తవానికి ఫుడ్ పాయిజన్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తెలిసింది. దానిలో పేర్లు చెప్తా ఉండాలంటే పేర్లు చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఇలాంటి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం ఇక్కడ కనబడట్లేదు. ఈ రోజు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ జరిగినా కూడా అధికారులు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగింది కాదు, వాళ్ళ వాళ్ళకు గురి చేసుకున్నటువంటిది, వాళ్ళ హెల్త్ ఇష్యూలో వాళ్ళు ఇట్లా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాస్తవాలు వెలుగులోకి తీయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో రావడానికి. దీనికి విజయోత్సవాల సందర్భంగా వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నారు తప్ప విద్యార్థులకు ఈరోజు అసలు నాణ్యమైనటువంటి భోజనం అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము దీన్ని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లాలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు ఒక మనకు అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఈ జిల్లాలలో పర్యవేక్షణ చేయాలి. లేకపోతే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కానీ ఎవరైనా కానీ అక్కడ తప్పు చేస్తే డైరెక్ట్ తీసేస్తామని చెప్పేసి ఆ రీతిగా మాట్లాడుతున్నారు. కానీ మేము అనేది ఏంటంటే అసలు తప్పు చేయకముందే మీరు అసలు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు ఎందుకు మీరు ఒక కమిటీని వేసి, బలమైనటువంటి కమిటీని వేసి మీరు ఎందుకు పర్యవేక్షణ చేస్తలేరు అని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే హాస్టళ్లలో ఫుడ్కు సంబంధించినటువంటి మేము వాంకిల్లో జరిగింది, ఇటు మంచిర్యాలలో జరిగింది, అటు పెద్దపల్లిలో జరిగింది, అదే మహబూబ్ నగర్లో జరిగింది. ఈ మొత్తం సంఘటనలో చూసుకుంటే చాలా మంది విద్యార్థులు కూడా ఏమంటున్నారంటే నాసిరకమైనటువంటి భోజనం తినడం వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు విమర్శించుకుంటున్నారు తప్ప అసలు విద్యార్థులలో వెళ్ళి నిజంగానే అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటిది అసలు దీని మీద ఆరా తీసినటువంటి ఈ ప్రభుత్వం అసలు లేదు అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. అదే ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయ్యి ఇప్పుడు విజయోత్సవాలు అని చెప్పేసి జరుపుకుంటుంది, అంటే సంబరంగా జరుపుకుంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో చూసుకుంటే
ఎందుకు అసలు విఫలమవుతున్నది, అసలు ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, అసలు నిజంగానే నాసి రకమైనటువంటి భోజనం ప్రభుత్వం ఎందుకు పంపిస్తున్నది, అసలు అధికారులు ఎక్కడ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి దీనిపైన అసలు పర్యవేక్షణ లేదు. కాబట్టి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక కమిటీ ఫామ్ చేసామని అంటున్నారు. ఒక హెడ్ మాస్టర్, ఇద్దరు టీచర్లతో ముందు వాళ్ళే తినాలి, తర్వాత పిల్లలకు పెట్టాలి. ఇది చేస్తామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఏంటి? దీన్ని విద్యార్థి సంఘాలు ఏం చెప్పబోతున్నారు? కమిటీ వేస్తుంది అని చెప్పేసి మొన్న రీసెంట్గా రావడం జరిగింది. కమిటీ వేసినప్పటికీ ఇప్పుడు అది వచ్చిన ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇప్పటి వరకు మనం విద్యార్థి సంఘాలుగా మేము హాస్టళ్లలో కావచ్చు, స్కూళ్ళల్లో మేము పరిశీలన చేస్తే ఎక్కడ కూడా ఆ కమిటీలు అనేది నడుస్తలేదు అన్నది మా అభిప్రాయం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు ఈ సమస్యను టేకప్ చేస్తలేరు. ఎందుకంటే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము హాస్టళ్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం కూర్చొని అన్న మాకు ఈ నాణ్యమైనటువంటి భోజనం పెడతలేరు, అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి మాకు చెప్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతలేదు, అసలు ఫుడ్కి సంబంధించినటువంటి మంచిగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధికారులు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ అసలు మంచిగా జరుగుతుంది అని అంటే మరి ఈ సమస్యలు ఎందుకు బయటకు వస్తున్నాయి, మరి పిల్లలు ఎందుకు ఫుడ్ పాయిజన్తో చాలా మంది మరణిస్తున్నారు? దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ రోజు మార్నింగ్ నుంచి విద్యా సంస్థలు బంద్ చేసినాయి, ఇంకేం కార్యక్రమాలు? ఈ రోజు మంచిర్యాల జిల్లాలో బాయ్స్ హై స్కూల్ కావచ్చు, ఈ రోజు గర్ల్స్ హై స్కూల్ బైకాట్ చేయడం జరిగింది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి జరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఒక నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులను కూడా ఒక ఐకమత్యంతో వాళ్ళ సమస్యలను వాళ్ళు మాకు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక ఐక్యంగా చేసి ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు కానీ, తర్వాత అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడిలు కానీ, సీఎం క్యాంపస్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ రకంగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఈరోజు కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే కేవలం పాఠశాలకు రెసిడెంట్లకు సంబంధించినటువంటి మాత్రమే ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కొద్ది రోజులలో జరిగినటువంటి ప్రధానంగా ఫుడ్ పాయిజన్ తిరిగే ప్రధాన కారణం అంశంతో ఈ బంద్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ బంద్ సందర్భంగా ఒకవేళ ప్రభుత్వం దీనిపైన క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరగకపోతే మరి ముందుకు కొనసాగుతూ ఇటువంటివే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకి అనేక ఉద్యమాల్లో ఉధృతం చేయడం కోసం, ఈ ప్రభుత్వాన్ని అంచడం కోసం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పెట్టడం కోసం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం కూడా ఈ విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంది. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎప్పటికప్పుడు ఉద్యమాల్లో ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కొంత ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు? మీరైతే ముందు నుంచి వాస్తవాలు తెలుసు, వామపక్ష భావజాలతోటి ఉన్న వ్యక్తులు ఉద్యమాలు ప్రధానంగా దీంట్లో కొన్ని వర్గాలుగా ఏర్పడి రాజకీయంగా చేసుకుంటున్న తప్ప ప్రధానంగా సర్వేలు నిర్వహించి ఎంక్వైరీ చేస్తే జరిగిన వాస్తవాలు ఏందనేది కూడా కొన్ని జాగాలలో ప్రూఫ్ అయింది కూడా. ఈరోజు మనం ఆసిఫాబాద్లో చూసుకుంటే వాస్తవం అనేది బయటపడింది. అదేవిధంగా అక్కడ మహబూబ్ నగర్లో జరిగినటువంటి మన ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి విషయంలో కూడా అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది కూడా వాస్తవం వచ్చినప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వ స్థానంలో జరిగింది, ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అనేక ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి. కానీ దీన్ని రాజకీయంగా చూడకుండా సమస్యలు పరిష్కరించే విధంగా, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడారు తప్ప ఈరోజు ఒకరి మీద ఒకరు వేసుకోవడం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలి, నాణ్యమైన భోజనం అందించాలి, కనీస సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే ఇటువంటి రాకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాస్తవాలు ఏది ఉన్నప్పటికీ కూడా అవాస్తవాలను మనం చేయకుండా వాస్తవ విషయాలు మాట్లాడే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చూపాలి. గత ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేయట్లేదు అనే భావనలో కాకుండా రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రెండు ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి ఫుడ్ పాయిజన్లు జరిగినాయి. కాబట్టి వాళ్ళు దీన్ని రాజకీయం చేయకుండా విద్యార్థులకు న్యాయం చేసే విధంగానే ఆలోచించాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం. ఇది పరిస్థితి. రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలు. అంటే ప్రధానంగా గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఎక్కడుందో ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇప్పుడు గర్ల్స్ స్కూల్ దగ్గరే ఉన్నాం. గర్ల్స్ స్కూల్ దగ్గర ఆ స్కూల్ బైకాట్ చేసిన పరిస్థితి, అటు బాయ్స్ స్కూల్ కూడా బైకాట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులు ఒకే విషయం చెబుతున్నారు. హాస్టల్ ఫుడ్ పాయిజన్ అంశం కావచ్చు, నాణ్యమైన భోజనం పెట్టే అంశం కావచ్చు, వెంటనే దీనిపై స్పందించాలి. స్పందించి క్షేత్రస్థాయిలో ప్రధానంగా ఇన్స్పెక్షన్లు పర్యవేక్షణలు జరగాలి.
దాంతోపాటు బాధ్యులపై చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాణ్యమైన భోజనం పెట్టకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.